ఓం శ్రీ లలితా దేవ్యై నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాధివిరావృతాం మయూఖే మిత్యేవ విభావే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రం కరకలిత రసమధ్యేమ పద్మాం వరాంగీం. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నామండి. మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాము. వచ్చేయండి, మరెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. ఇక్కడ యుఎస్ లో మన భారతీయ టెంపుల్స్ ఎలా ఉంటాయి, ఎలా కట్టారు అనేవి మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే ఈ టెంపుల్లో అన్ని కూడా రోజు వారి పూజలు, నిత్య పూజలు అన్ని జరుగుతాయండి, అభిషేకాలు అవిని. చెర్రీ వచ్చేసాడండి, చెర్రీ రెడీ అయిపోయాడు, హాయ్ చెప్తున్నాడు. చెర్రీ మా వారు మీ అందరికీ హాయ్ చెప్తున్నారండి. నేనైతే ఇలా సారీతో రెడీ అయిపోయాను. గ్రీన్ కలర్ అంటే ఇష్టం కదండి, గ్రీన్ శారీతో ఇలా రెడీ అయిపోయాను అనమాట. నేను రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఓకే, మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 minutes లో ఉంటుందండి టెంపుల్. మీకు ఎప్పుడెప్పుడు ఇక్కడ టెంపుల్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఈరోజు వెళ్తున్నాం కాబట్టి, అందులోని ఈరోజు హనుమాన్ జయంతి కూడా అయిందనమాట. ఇక్కడ చూపించేస్తాను రండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, స్నో అంతా పోయింది ఇక్కడ మా దగ్గర. ఇంక ఈ మధ్యలో రైల్వే ట్రాక్ అవి కూడా ఉన్నాయి. ఇదేనండి టెంపుల్. టెంపుల్ చూడగానే నాకు లాస్ట్ టైం నేను టెంపుల్ చూపిస్తూ మీకు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివానండి. చాలా మంది మెచ్చుకున్నారు. చాలా అసలు కామెంట్స్ వచ్చాయి. చాలా బాగా చూపించారు మా టెంపుల్ ని. ఇక్కడ అమెరికాలోని మా టెంపుల్స్ ఇంత బాగా కట్టారు అని కూడా చాలా మంది మెచ్చుకుని చాలా కామెంట్స్ చేశారు. అది ఒక 340K వరకు వ్యూస్ కూడా వచ్చాయండి. అలానే ఈ టెంపుల్ కూడా మీరు చూసి నచ్చితే కనుక మీరు కూడా నమస్కరించుకొని, ఈ టెంపుల్లో ఉన్న అందరు దేవుళ్ళు ఉంటారండి. మీకు చూపిస్తూ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఇక్కడ ఇంతకుముందు టెంపుల్ చూపించినప్పుడు విష్ణు సహస్రనామం చదివాను, ఇప్పుడు లలిత సహస్రనామం చదువుతున్నాను. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చదివానండి, దాని కంటిన్యూషన్ ఇప్పుడు చదువుతాను. చదివే అంటే ఈ లలిత సహస్రనామ స్తోత్రం నేను గత 15 సంవత్సరాల నుంచి నాకు చదువుతున్నాను నేను నిత్యము. 105 పువ్వులు రియల్ ఫ్లవర్స్ తో కూడా నేను పూజ కూడా చేసుకున్నానండి. తర్వాత నాకు ఈ లలిత సహస్రనామ స్తోత్రం ఇంకా కంఠస్థ వచ్చేసింది అనమాట. విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా డైలీ నేను పారాయణం చేసుకుంటాను. ఇంకా అదే ఈ వీడియోని చూడగానే ఇంకా లలిత సహస్రనామ స్తోత్రం చదువుదామని ఇంకా స్టార్ట్ చేశాను స్టార్టింగ్ లో. ఇంకా దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ గా నేను లలిత సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉంటాను. ఇంకా గుడి గురించి వివరాలన్నీ మీకు చెప్తూ ఉంటాను. మీకు నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడ చూడండి, ఈరోజు హనుమాన్ జయంతి కదా, హనుమాన్ జయంతి రోజు పూజలు జరిగాయండి, చాలా బాగా చేశారు. అలాగే సీతారామ కళ్యాణం కూడా చాలా బాగా చేశారండి. అదే ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చూసి నమస్కరించుకోండి. ఇంకా ప్రతి పూజలు కూడా చాలా బాగా జరుగుతాయండి ఈ టెంపుల్లోనే. ఎంత బాగా జరిగాయో మీరు కూడా చూసి దర్శించుకోండి. సీతారాముని, శ్రీ ఆంజనేయ స్వామి, ఇలా
ఆంజనేయ స్వామి అన్నమాట, హనుమాన్ పూజ. తర్వాత వచ్చింది సీతారామ కళ్యాణం. తర్వాత నేను ఈ టెంపుల్ గురించి మీకు చూపిస్తాను. ఇక్కడేమోనండి సీతారాముల కళ్యాణం అనమాట, శ్రీరామనవమి రోజు. అసలు 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా చేశారు సీతారామ కళ్యాణం. మీరు కూడా సీతారాముల్ని దర్శించుకోండి. లాస్ట్ వరకు చూడండి వీడియో, చాలా బాగా చేశారండి. ఇక్కడైతే ఇంకా ఇక్కడ పాటలు, సీతారాముల కీర్తనలు ఇవన్నీ కూడా లైవ్ గా పాడారండి, చాలా బాగా పాడారండి. శ్రీరాముని పాటలు అవిను, కీర్తనలు అవిని మీరు కూడా చూసి దర్శించుకోండి.
విమలము సద్వరాజమంగళం సాయమంగళాసనపోషకాయ వాసుపాద వినుత సద్వరాజమంగళం ఆరుమేఘరూపాయ చందనాదిదాసికాయ ఆరకటకశోభితాయ మంగళం రూపాయ చందనాదిచర్చితాయ ఆరకటకశోభితాయ మంగళం చంద్రరత్నకుండలాయ తులసీవనమాలికాయ మంగళం. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. హనుమాన్ జయంతి రోజు అన్నమాట ఇది. ఇంకా ఎంట్రన్సే వినాయకుడిని ఇలా పెట్టారు. ఇక్కడ వినాయకుడికి నమస్కరించుకొని లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ రావి చెట్టు అవి కూడా చూడండి అక్కడ పెట్టారు. ఆ రావి చెట్టు కూడా అక్కడ నమస్కరించుకొని తులసమ్మ వారు అందరూ అక్కడ పెట్టారు అన్నమాట. ఆ చెట్లన్నీ కూడా అక్కడ లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ పైకి వెళ్ళడానికి. ఇవన్నీ రావి చెట్లు అండి. రావి చెట్టు 5 చెట్లు ఉంటాయి చూడండి, అవి కూడా ఇలా పెట్టారన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఇదన్నమాట లోపల ఎంట్రన్స్ చూడండి. లోపల నుంచి కనిపిస్తున్నారు కదా ఆ మిర్రర్ లోంచి. అందరు దేవుళ్ళు ఇక్కడ ఉంటారండి, నవగ్రహాలు అన్ని కూడా. ఇంకా ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇంకా ప్రతి రోజు కూడా పూజలన్నీ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయండి. మళ్ళీ ఫ్రైడే రోజేమో లలిత సహస్రనామం ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఇక్కడ మనం చెప్పులు వేసుకుని వెళ్తాం కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి అనమాట. కోట్స్ చెప్పులు అవన్నీ ఇందులో పెట్టుకోవడానికి పెట్టేసుకుని అప్పుడు దర్శనంకి వెళ్తాం. ఇక్కడ బయట ట్యాప్ కూడా ఉందండి, కాలు కడుక్కుని మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా లోపలికి వచ్చేస్తే ఇదంతా హోమం చేస్తారు కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు, ఏర్పాటు చేశారు. లోపలైతే చాలా బాగా కట్టారండి. సిద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తితోజ్వల కర్పూర వీటికామోద సమోకర్ష దిగంతర నిజశల్లాప మాధుర్య అలా చేసేది. వినిర్భత్సిత కశ్యపి కింద కూర్చోలేని వాళ్ళందరికీ అలా చేసి పెట్టారు. అనాకలిత సాదృశ్య శుభక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య శూత్ర శోభిత కందర. ఇటు సైడ్ వస్తే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నామణి ప్రతిపనస్తని నాభ్యలవాల రోమాలి లతా ఫలకుచుద్వయీ లక్ష్య రోమలతాధార. నెక్స్ట్ ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉన్నారండి. స్తన భారదలన్మధ్య పట్టబంధవలిత్రయ సీతారాముడి అరుణారుణ గౌశుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్న కింకిణికా రమ్య రశనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోద్భయాన్విత మాణిక్యమగ్ధాకార జాని విరాజిత. ఈరోజు హనుమాన్ పూజ చూసారు కదా, పెట్టాను వీడియో, అది ఇక్కడే జరిగిందండి పూజ. మార్నింగ్ సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వర స్వామి ప్రభాజాల పరాకృత సరోరుహా సింజామన మంజీరా మండిత శ్రీపదాంబుజ అందరూ అన్నమాట. సీతారాముడు, విఘ్నేశ్వరుడు, వినాయకుని గుడి, సర్వారుణానవధ్యాంగి సర్వాభరణభూషిత శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నారాయణ. హనుమాన్ జయంతి కదా, ఆంజనేయ స్వామి పెట్టారు. ఇక్కడ శివుడు, మహాశివలింగం, మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని దుర్గామాత, సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత సూర్యమానాత్మ విభవ బంఢాసుర వదోద్యుక్త శక్తి సేవా సమన్విత నవగ్రహాలు సంవత్కరీ సమారూఢ సింధూర వృషేవిత
ఈ నవగ్రహాల చుట్టూ కూడా శివ ప్రదక్షిణ అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి చేసుకుని కోటి 3 సార్లు వీరావృత దండం పెట్టుకున్నాం. తర్వాత పంతులు చక్రరాజురూఢ గారు అవి సర్వాయుధ ఇచ్చారు పరిష్కృత ప్రసాదం అని. గే చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత గిరి చక్రధారూఢ దండనాద పురుష్కృత జ్వాలామాలిని కాంక్షిప్త వహ్ని ఇంకా ప్రకారమధ్యగా తర్వాత భండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప కొద్దిసేపు గుళ్ళో నిరీక్షణ అలా కూర్చుని సముత్సత గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ భండపుత్రవదోద్యుక్త చేశాము. భాలా అది కూడా మీకు విక్రమనందిత చూపిస్తాను. మంత్రిణ్యంభావరి విరచిత విషంగవదితోషిత ఎంత విచిత్ర ప్రశాంతంగా ప్రాణహరణ ఎంత బాగుందో వారాహిని నిండి గుడి వీర్యనందిత లోపలైతే చక్కగా కామేశ్వర ముఖాలోక కల్త శ్రీ గణేశ్వర ఈరోజు ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి కదండి, మహాగణేశ నిర్భిన్న డెకరేట్ చేశారు. యంత్ర బ్రహ్మ ప్రహర్షిత బండా సురేంద్ర నిర్మ్యుక్త శత్ర ప్రత్యస్త్రవర్షిణి సీతారాముల వారు కరాళి నభోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాశుర సైనిక కామేశ్వర సహస్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవం హరినేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి ఇంకా శనివారం శ్రీవారి శ్రీమద్భవ అభిషేకం ఇవన్నీ కూటైక కూడా స్వరూప జరుగుతాయండి. ముఖ పంకజ శుక్రవారం పూట లలిత సహస్రనామ పర్యంత స్తోత్రము, మధ్యకూట విష్ణు స్వరూపిణి సహస్రనామ శక్తి కూటైకతాపన్న అవన్నీ ఖచ్చిదో కూడా భాగధారిణి ఇక్కడ మూల జరుగుతాయండి. మంత్రాత్మిక మూలకూట త్రేకలేభర కులామృతైక రషిక నిత్య కులశక్తి పూజలు కూడా తపాలిని జరుగుతాయి. ఇక్కడ కులాంగన దుర్గామాత చూసారు కులంతస్థ కదా. కౌలిని ఉపయోగిని నేను అకుల రియల్ గా సమయాంతస్థ రియల్ ఫ్లవర్స్ తో సమయాచార 108 తత్పర రియల్ ఫ్లవర్స్ తో నేను పూజ చేశానండి. మూలాధారైక నిలయ భ్రమ గ్రంథి విభేదిని ప్రతి శుక్రవారం కూడా నేను ఫాస్టింగ్ మైదూరాంతర్జిత ఉంటాను. విష్ణు గ్రంథి లలిత విభేదిని సహస్రనామ స్తోత్రం రోజు నేను ఆజ్ఞా చదువుకుంటాను. చక్రాలస్థ రుద్ర ఆ గ్రంథి రోజు కూడా విభేదిని శుక్రవారం కూడా చదువుకుంటాను. సహస్రారాంబుజారూఢ సుధాసారా రియల్ ఫ్లవర్స్ వివర్షిణి తో 108 రియల్ ఫ్లవర్స్ తో చేసి అప్పుడు కటిలత నేను సమరుచి అలా మన శక్తి కొలిది వెండి పువ్వులు కానీ సంస్థిత బంగారం పువ్వులు కానీ 108 మహాశక్తి చేయించుకుని కుండలిని విషుతంతుతని వాటితో పాటు ఎవ్రీ ఫ్రైడే మనం భవానీ పూజ చేసుకుంటాం. భవనాగమ్య పసుపు నీళ్ళతో భావారణ్యకుటారిక మళ్ళీ శుభ్రంగా భద్రం ప్రియ క్లీన్ చేసుకుని మళ్ళీ భద్రమూర్తి నెక్స్ట్ వీక్ కి మళ్ళీ సౌభాగ్యదాయిని అవే పువ్వుల్ని మనం వాడతాం అన్నమాట. భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్య భయపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మధాయిని ఈ విధంగా శ్రీకరి శాధ్వి నమస్కరించుకుంటున్నాను. మీరు కూడా సరస్వతి నమస్కరించుకోండి. శాతోదరి అందరూ శాంతిమతి దేవతలు నిరాధార దేవుళ్ళు అందరూ కూడా నిరంజన ఇక్కడే ఉన్నారండి. నిర్లేప ఎంతో నిర్మల ప్రశాంతంగా నిత్య ఉంటుంది. నిరాకార నిరూపల ఇంట్లోకి ఎంటర్ అవగానే నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపల్లవ అలా నిత్యముక్త విగ్రహాలని నిర్వకార అలా దేవుని అలా నిష్ప్రవచ్చ చూస్తూ నిరాశ్రయ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత బాగా నిత్యశుద్ధ కట్టారండి. నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర ఇంకా ఇక్కడ షిరిడి సాయిబాబా నిష్కల్మష టెంపుల్ నిష్కలంక కూడా ఉందండి నిరుపాధి లోపల. నిరాశ ఇలా చూసారా షిరిడి నిరీశ్వర సాయిబాబా టెంపుల్ గుడి నిరాగారాగమదిని నిర్మల విగ్రహము, మదనాశిని అలాగే పక్కనే పాదాలు, నిశంత నిరహంకార నిర్మోహ మోహనాశిని బాబా పాదాలు ఇవన్నీ కూడా నిర్మమ ఉన్నాయన్నమాట. మమతాహంత్రి నిష్పాప పాపనాశిని ఇక్కడ కూడా దండం శ్రోధ పెట్టుకొని క్రోధ సాయిబాబా శమని విభూతిని నిర్లోభ పెట్టుకున్నాము. లోభనాశిని నిశంశయ సంశయగ్ని ఇంకా నిర్భవ తర్వాత పంతులు భవనాశిని గారేమో తీర్థం ఇచ్చారు. నిర్వికల్ప ప్రసాదం నిరాబాధ నిర్భేద పళ్ళు అవి పట్టుకెళ్ళాము. భేదనాశిని మళ్ళీ ప్రసాదం ఇవి ఇచ్చారు మాకు. నిన్నాస మృత్యు మధని నిష్క్రియ నిష్పరిగ్రహ అవన్నీ తీసుకొని ఇంకా నిస్థిల నీల చక్ర నిరుపాయ నిరాత్యయ ఫైనల్ గా ఇంకొకసారి దండం దుర్గవ పెట్టుకొని దుర్గమా దేవునికి దుర్గా కొంచెంసేపు దుర్గహంత్రి కూర్చొని ఇంకా బయటకు శుభప్రద వచ్చేసాం అన్నమాట. దుష్ట దూర దురాచార ఏనండి టెంపుల్ మీకు నచ్చిందా? నచ్చితే గనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. అందరికి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సర్వశక్తిమయీ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి.